హలో ఎవరీవన్, ఇప్పుడే అనకొండ మూవీ అయితే చూడడం జరిగింది. సో రివ్యూ చూద్దాం. మూవీ అయితే నాకేం అంతగా అనిపించలేదు. ఓకే, ఈ మూవీ అనౌన్స్మెంట్ ట్రైలరు ఇది చూసినప్పుడే కొద్దిగా తేడాగా అనిపించింది. బట్ అనకొండ అనే నేమ్ ఉంది కదా, అది మనకు కొద్దిగా సెంటిమెంట్ కాబట్టి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ఒక్క రౌండ్ నచ్చుతుందేమో అని చెప్పేసి మూవీకి వెళ్ళాను. బట్ సినిమా రాడ్ పాల్ రుడ్, జేక్ బ్లాక్ ఉన్నా సరే ఆడ కామెడీ ఏమీ లేదు. ఎక్కడ నవ్వాలో చెప్తే నవ్వేలా ఉంది మూవీ. అసలు దీన్ని హర్రర్ థీమ్ లో తీసుంటే మాత్రం ఒక రేంజ్ లో ఉండేది. ఈ మూవీలో ఒకే ఒక్క ప్లస్ వచ్చేసరికి అది కేవలం ఆ స్నేక్ యొక్క విఎఫ్ఎక్స్. ఒక 2-3 షాట్ల దగ్గర మనకు ఆ టెన్స్ అండ్ హర్రర్ ఫీల్ ని ఇస్తుంది. అదే మూవీ మొత్తం క్యారీ అంటే మాత్రం ఒక రేంజ్ లోకి వెళ్ళేది. మూవీని ఇలా కామెడీగా కాకుండా సీరియస్ టోన్ లో టెన్స్ గా తీసుంటే మాత్రం ఒక రేంజ్ లో ఉండేది. కనీసం ఒక సంవత్సరం అన్నా గుర్తుండేది. కానీ ఈ మూవీ రైట్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఆడియన్స్ గొర్రెలు, ఎట తీసినా చూస్తారులే అని చెప్పి తీస్తే మూవీ ఇలానే ఉంటది. సో అదనమాట సంగతి. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, గ్రిఫ్ అండ్ డగ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ లైఫ్ లో చాలా ఫెయిల్యూర్స్ నే చూసుంటారు. అయితే వాళ్ళకి ఫిలిం మేకింగ్ అంటే ఇష్టం. చిన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అయితే తీస్తూ ఉంటారనమాట. అయితే పెద్దయ్యాక వాళ్ళు నిరూపించుకోవాలని చెప్పేసి చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఆ టైంలో గ్రిఫ్కి అయితే అనకొండ రైట్స్ ఉన్నాయని చెప్పేసి తను చెప్తాడు. వాళ్ళు ఇంకా లోన్ తీసుకొని మూవీని అయితే స్టార్ట్ చేస్తారు. మూవీ స్టార్ట్ చేసిన టైంలో డేంజర్స్ అనకొండతో వీళ్ళైతే ఎదురుపడతారు. అండ్ అలానే సైడ్లో గోల్డ్ మైనింగ్ స్మగ్లర్స్ అని చెప్పేసి ఇంకో ప్లాట్ లైన్ అనేది పోతూ ఉంటుంది. వీళ్ళు ఆ స్నేక్ నుండి తప్పించుకున్నారా, మూవీ తీసారా అని తెలియాలంటే మీరు ఈ మూవీని చూడాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్. అనకొండ 1 క్యామియోస్ అయితే ఉన్నాయి, అది కొద్దిగా పర్లేదు అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా పెద్ద రాడ్డే. సో అది సంగతి. కొద్దిగన్నా ఆలోచించి ఈసారన్నా సీరియస్ టోన్లో అనకొండ మూవీని తీసుకొస్తే బాగుంటుంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్స్ చెప్పండి. ఇంక వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్.